Hello everyone, welcome to my channel. 12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ. నాని కాసరగట్ట డైరెక్ట్ చేసిన ఫిలిం రైల్వే కాలనీ. మన అలా నరేష్ అన్న కొత్త కాన్సెప్ట్తో డిఫరెంట్ జోనర్తో వస్తున్న మూవీ కావడంతో లైట్గా హైప్ క్రియేట్ అయింది. టీజర్ కంటెంట్ కూడా మంచిగా ఉండే. ఓవరాల్ మూవీ చూడొచ్చా లేదా? ఎస్, చూడవచ్చు. సాంగ్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది, స్టోరీ లైన్ బాగుంటుంది, టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా మంచిగా ఉంటుంది, ఎడిటింగ్ కూడా బెస్ట్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా నరేష్ అన్న చాలా చింపేశాడు. యాక్టింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. బట్ హీరోయిన్ ఇది మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, అంత స్కోప్ ఉంటుంది హీరోయిన్కి. సైడ్ క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు. రానికే టైం పడుతుంది మీకు. నరేష్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకున్నట్టు కొత్తగానే ఉంటాయి. నరేష్ అన్నది ఒక నాంది కానివ్వండి, ఒక ఉగ్రం కానివ్వండి, డిఫరెంట్ జోన్, డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ స్టోరీ లైన్తో వచ్చిన మూవీ ఈ రైల్వే కాలనీ. స్టోరీ లైన్ బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ. స్టోరీలోకి ఎంట్రీ కానీ కొంచెం టైం పడుతుంది, చాలా టైం తీసుకున్నారు ఫస్ట్ హాఫ్ మొత్తం. ఒక మర్డర్ నుంచి నరేష్ అన్న ఎట్లా బయటపడ్డాడు అనేది మూవీ బేసిక్ ప్లాట్. సెకండ్ హాఫ్లో కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ మర్డర్ నుంచి నరేష్ అన్న ఇలా తప్పించుకుని ఆ కేసు ఎలా సాల్వ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొందరు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నాకు ఫస్ట్ హాఫ్ అయితే అంత ఎక్కలేదు, చాలా టైం తీసుకుని అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. స్టోరీ ఏమవుతుంది కొత్త సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏమవుతుంది క్యూరియాసిటీ మనలో పెరుగుతుంటుంది. ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా రిచ్గా ఉంటుంది, చాలా గ్రాండ్నెస్గా కనిపిస్తుంటుంది. స్క్రీన్ మీద మీకు తెలుస్తుంటుంది. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్కి, మూవీ లవర్స్కి ఇది బాగా నచ్చుతుంది. కొంచెం మన రెగ్యులర్ ఆడియన్స్కి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ మూవీ అయితే వన్ టైం వాచబుల్, తీసి పడేసే సినిమా అయితే కాదు. నా రేటింగ్ వచ్చేసి 5/2, 2.7.5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.